జయకుమార్ గారు మీరు మనం మాట్లాడుకున్న దాంట్లో ఇందాక ఎస్వి రంగారావు గారు చంద్రకళకు సంబంధించి ఒక షూటింగ్లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి గమ్మత్తుగా అనిపించింది. అవునవును, ఏంటండి అది చెప్పండి. సంపూర్ణ రామాయణ సినిమా, బాపు గారు సంపూర్ణ రామాయణ సినిమా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతుంది. దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. సో అశోకవనంలో సీత చెట్టు కింద కూర్చుంటే రావణాసురుడు గెటప్లో ఎస్వి రంగారావు గారు వస్తారు. ఆ ఎస్వి రంగారావు రావటం కూడా శృంగార పురుషుడిలాగా వస్తాడు. తలార స్నానం చేసుకొని చక్కగా జుట్టు పెట్టుకొని, సో తెల్లని సిల్క్ డ్రెస్ వేసుకొని, తెల్లని రత్నాలు అవన్నీ వేసుకొని అసలు రావటమే సీన్. అది రొమాంటిక్ మూడ్లో వస్తాడు, చాలా రొమాంటిక్ మూడ్లో వస్తాడు. వచ్చి సీత ఏమో కెమెరాకి ఫోర్గ్రౌండ్లో ఇటు ఉంటుంది, సీత వెనక ఆయన దూరం ఉంటాడు. సీతను ఎప్పుడు టచ్ చేయడు కదా అతను, మన కథ ప్రకారం. సో వెనక నుంచే డైలాగ్ చెప్తాడు రంగారావు, సీత సుందరి, యవ్వనం సెలయేరు లాంటిది, ముందుకు వెళ్ళిన నీరు మళ్ళీ వెనక్కి తిరిగి రాదు, అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయి సుందరి, రా సుందరి అని ఆయన డైలాగ్ చెప్తాడు ఆయన స్టైల్లో. చెప్తే అప్పుడు సీత ఒక గడ్డి పరక తీసుకొని, మూర్ఖుడికి మోక్షంలాగా నేను నీకు లభ్యం కానని గడ్డి పరకతో చెప్పుద్ది. అంటే అది సన్నివేశం. మూర్ఖుడా అని పోయి ఈవిడ మూకుడా అంది. ఓకే, డైలాగ్ మూకుడా అంది. ఎందుకంటే ఆవిడకి తెలుగు రాదు, మెడ్రాస్లో ఇంగ్లీష్ కాన్వెంట్లో చదువుకుంది. మూకుడా అని సారీ అంకుల్ అని అంది. అప్పుడు రంగారావు గారు నెవర్ మైండ్ సీత, కమాన్ క్యారీ ఆన్ అని అన్నాడు. అనేసరికి అందరు నవ్వులు. ఇంతలోకి ఆర్ట్ డైరెక్టర్ వాలి గారు వచ్చి, ఏమయ్యా నువ్వు తెలుగు రావణాసురుడివా ఇంగ్లీష్ రావణాసురుడివా అని అన్నాడు. రావణాసురుడు ఏ భాషకైనా, ప్రపంచంలో ఏ భాష ఉన్నా సరే రావణాసురుడు ఒకే ఒక్కడా, అది ఎస్విఆర్ అని ఆయన అన్నాడు.